విచిత్రంగా అనిపిస్తుంది. బాధలు పడేవాడు ఆశీర్వదింపబడటం ఏంటి, దుఃఖపడేవాడు ఆశీర్వదింపబడి ఉండటం ఏమిటి అని. వాడి దుఃఖం, వాడి బాధ, వాడి సఫరింగ్ బ్లెస్సింగ్ ఎలా అవుతుంది? అతనికి మళ్ళీ అతని జీవితాన్ని కనుక్కుంటాడు, సరికొత్త జీవితంలోకి ప్రవేశిస్తాడు అనే దానికి ఏమిటి? హాయిగా సుఖంగా ఉన్నవాడే కదా ఆశీర్వదింపబడినవాడు. వాడు బాగా డబ్బు ఉన్నవాడు, లేకపోతే ధనికుడు, లేకపోతే బాగా సంపన్నుడు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు, గొప్ప అధికారంలో ఉన్నవాడు ఆశీర్వదింపబడినవాడు కదా. అలాంటిది ఇలా ఉంది ఏమిటి అని ప్రశ్న వస్తుంది. దానికి అనేక ఉదాహరణలు వివరణాత్మకంగా కోష గారు మనకు దాని యొక్క మీనింగ్, అంతరార్థాన్ని చెప్తూ ఉన్నారు. అయితే జీసస్ దేని మీద ఉన్నారు? శిలువ మీద ఉన్నారు. అది సంకేతం, ఆయన చెప్పిన సూత్రానికి సంకేతం. ఫైనల్ సఫరింగ్, చిట్ట చివరి బాధ. శిలువ ఎక్కించడం అంటే తమాషా కాదు. ఉరి వేసేసినారు, చంపేస్తున్నారు. అది ఫైనల్ సఫరింగ్. అది ఇంకా పతాక స్థాయి. ఇంకా దాని తర్వాత ఇంకా చనిపోయిన తర్వాత ఇంకా సఫరింగ్ ఏముంటుంది శరీరానికి? లేదు. అయితే క్రాస్ మీద ఉన్నప్పుడు, శిలువ మీద ఉన్నప్పుడు లాస్ట్ మూమెంట్లో ఆయన కొంచెం ఇబ్బంది పడ్డారు. అంటే అటా ఇటా అని. సఫరింగ్ ఏమో మరీ తీవ్రంగా ఉంది. ఆడి చేతుల్లో, మా కాళ్ళల్లో మేకులు కొట్టారు. ఇది సాధారణమైన సఫరింగ్ కాదు. అది సాధారణమైన బాడీ పెయిన్ కాదు. ఆయన ఎంతో వేదన పడ్డారు. అంటే శారీరకంగా, మానసికంగా చాలా వేదన పడ్డారు. ఆ వేదన వెంటనే సడన్గా ఎంత లోతుగా వెళ్ళిందంటే, నన్ను మర్చిపోయావా ఓ దేవుడా, నన్ను వదిలేశావా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు సిలువ వేస్తున్నారు, నన్ను ఎందుకు చంపుతున్నారు, ఎందుకు ఈ బాధ, ఎందుకు నాకు ఈ సిలువ శిక్ష, కారణం ఏమిటి, నాకు ఈ వేదన ఎందుకు, నాకే ఈ వేదన ఎందుకు అని దేవుని అడిగాడు. వై అని ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే అంత తీవ్రమైన వేదనలోకి వెళ్ళిన తర్వాత అది చాలా డీప్గా వెళ్ళిపోయింది. అప్పుడు అప్పటి వరకు ఎంతో ఫెయిత్గా దేవుడి మీద విశ్వాసము అనే ఫౌండేషన్ అంతా కూడా ఒక భూకంపంలాగా కంపించిపోయింది, షేక్ అయిపోయింది. అది కేవలం శారీరకంగా హింసమే కాదు, మానసికమైన హింసకు కూడా లోనైపోయాడు. సేమ్ పీపుల్, ఎవరినైతే తాను ప్రేమించాడో, ఎవరి కోసమైతే తను పనిచేశాడో, ఎవరి కోసమైతే అతను సేవ చేశాడో, ఎవరినైతే హీల్ చేశాడో, వారంతా కలిసి తనను మర్డర్ చేస్తున్నారు, చంపేస్తున్నారు. ఏ కారణం లేదు. ఆ జీసస్ని చంపడానికి లేదా సిలువ వేయడానికి ఏ కారణం లేదు. అందుకోసం అడిగాడు దేవుణ్ణి, ఎందుకని, వై, కారణం ఏమిటి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్నించాడు. సడన్గా గుర్తొచ్చింది ఆయనకి. ఎందుకంటే బికాస్ హీ బికమ్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ దట్ మూమెంట్ ఆఫ్ క్రూసిఫిక్షన్. చాలా ఎరుకలోకి వచ్చేసాడు, చాలా అవగాహనకు వచ్చేసాడు. ఆ యొక్క శిలువ మీద కూర్చున్నప్పుడు సరైన అవగాహనకు వచ్చేసాడు.
పర్ఫెక్ట్ అవేర్నెస్. ఆ అవేర్నెస్లో పర్ఫెక్షన్ వచ్చేసింది. అంటే అక్కడ బిఫోర్ ద మూమెంట్ హీ వాజ్ జీసస్, అప్పటి వరకు అంతకు పూర్వం జస్ట్ ఆ మూమెంట్లో ముందు ఆ అవేర్నెస్, పర్ఫెక్ట్ అవేర్నెస్ వచ్చేంత వరకు అతను జీససే. ఆ తర్వాత క్రీస్తు అయ్యారు. క్రీస్తు అనేది జస్ట్ లైక్ ఏ బుద్ధ, కాన్షియస్నెస్. అంతవరకు గౌతమ సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు ఆ యొక్క క్షణంలో. అలాగే అప్పటి వరకు జీసస్ క్రీస్తు అయ్యాడు. అట్ దట్ మూమెంట్ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ పూర్తిగా పరిపూర్ణంగా జరిగింది. అంతవరకు దగ్గరకు వచ్చాడు 99.9999% అయ్యింది. ఇంకా 0.001% బ్యాలెన్స్ ఉంది. అది కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ జంప్ అనమాట ఆ క్షణం. అది వచ్చేసరికి సాట్యురేషన్ వచ్చేసేసి జస్ట్ డిజపియర్డ్. ఎవరు మాయమైపోయారు? జీసస్ మాయమైపోయాడు. క్రీస్తు వచ్చేసాడు. జీసస్ మాయమైపోయిన తర్వాత అక్కడ క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. క్రీస్తు వచ్చేసాడు. సడన్గా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోయింది. ఏం జరిగింది అక్కడ ఏమి జరిగింది? ఆయన ఏమడుగుతున్నాడు? నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది? నన్ను వదిలేసావా? నన్ను విడిచిపెట్టేశావా? నన్ను ఒంటరివాడిని చేసేసావా అని అడిగాడు. వెంటనే వేదన మాయమైపోయింది. ఆ వేదన తర్వాత ఏమన్నాడు? నో, నన్నేం వదలలేదులే. తై విల్ షుడ్ బి డన్. నీ ఇష్ట ప్రకారమే జరిగింది నేను అని ఒప్పేసుకున్నాడు. నీ ఇష్ట ప్రకారమే జరిగింది, నాదేం లేదు, నేనేం చేసేదానికి ఏం లేదు, నీ ఇష్ట ప్రకారమే జరగనిలే అన్నాడు. యాక్సెప్ట్ చేశాడు. అప్పుడు వై అనేది రిజెక్షన్. ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది, నేనెంత మంచివాడిని, నేనెంత గొప్పవాడిని, అలాగా ఇలాగా, నేను ఎంతమందికి సేవ చేశాను, ఎంతమందికి హీల్ చేశాను, వారి కోసం నేను ఎంత ఆరాటపడ్డాను, నాకే ఎందుకు ఇలా కష్టం చేస్తున్నావు అని అడిగిన ప్రశ్న మాయమైపోయి నీ ఇష్ట ప్రకారమే జరగని, ఇలా ఉంది కదా కానీ జరగని అని యాక్సెప్ట్ చేశాను. ఐ యాక్సెప్ట్ అండ్ ఐ అండర్స్టాండ్. నేను ఒప్పుకున్నాను, నాకు అర్థమైంది ఎందుకు జరగాలనేది నాకు అర్థమైంది. తై విల్ షుడ్ బి డన్. నీ ఇష్ట ప్రకారమే జరగని, నాది కాదు నీదే అని. ఎప్పుడైతే బికాజ్ మై విల్ ఈజ్ గోయింగ్ టు బి రాంగ్, నాది తప్పు అనుకుంటే దెన్ ఈ రిలాక్స్డ్. ఓకే, నాది తప్పు కదా, నీదే కరెక్ట్, నీ ఇష్ట ప్రకారమే జరగని, రిలాక్స్ అయిపోయాడు. లెట్ గో పోని అని. అప్పుడు ఆ ఫైనల్ సరెండర్, సమర్పణ, ఆ సమర్పణ అనేది జరిగింది పూర్తిగా. అక్కడ ఫైనల్గా సరెండర్ అయిపోయాడు. ఆ క్షణంలో మరణం సంభవించే క్షణానికి కూడా యాక్సెప్ట్ చేశాడు. ఆ యాక్సెప్ట్ వలన అతను మరణం లేని స్థితిని కనుక్కున్నాడు. మరణం లేని స్థితిని, తాను మరణం లేదు అన్న విషయాన్ని, ఆ యొక్క కీలకాన్ని కనుక్కున్నాడు. ఆ తాళపు చెవి దొరికేసింది అతనికి. అంచేత ఏమని ఆయన చెప్పిన సూత్రము ఆయనకి అనుభవంలోకి వచ్చేసింది. బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ హూ హ్యాస్ సఫర్. ఎంత కష్టపడతామో అంత ఆశీర్వదింపబడ్డాము. ఎందుకని? ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, పరిణామ క్రమం జరుగుతుంది. హీ హ్యాస్ ఫౌండ్ లైఫ్. అతను సరికొత్త జీవితం అంటే మరణం లేని స్థితికి చేరుకున్నాడు. అయితే ఇక్కడ సూత్రం ఏం చెప్తున్నారంటే ఓషో గారు, వెన్ ఎవర్ యూ సఫర్, మీరు బాధలు పడుతున్నప్పుడు ఎక్కడ కంప్లైంట్ చేయకండి. నేను బాధలు పడుతున్నానని ప్రచారం చేయకండి. డోంట్ క్రియేట్ అన్ యాంగిష్. వేదన పడకండి.
డోంట్ క్రియేట్ అన్ యాంగిష్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ బాధల నుంచి ఆ వేదనలోకి జారుకోకండి. దాని బదులు సాక్షిగా చూడండి, ఫీల్ అవ్వండి, చూడండి. అన్ని అన్ని కోణాలలో ఆ బాధని అనుభూతి పొందండి. అది మెడిటేషన్గా మార్చండి. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. బాధలు ఉన్నప్పుడే మనం మెడిటేషన్, బాధలో ఉన్నాము, నాకు బాధ సరిపోతుంది, నాకు ఎక్కడ ధ్యానం కుదురుతుంది, నేను బాగున్నప్పుడు చేస్తాను మెడిటేషను, ఇప్పుడు నేను ఏడుస్తాను అనేది మానేయండి. చూడండి ఏం జరుగుతుందో చూడండి. సేమ్ ఎనర్జీ. ఒక పక్క నాకు రోగం వచ్చింది అని ఆ రోగం గురించి వేదన పడుతూ ఉంటే ఆ రోగం ఎక్కువ చేస్తూ ఉంటుంది. ఆ సేమ్ ఎనర్జీ ఆ యొక్క అప్పటి వరకు ఆ డిసీజ్ వైపుకి వెళ్ళిన ఎనర్జీ ఇంకేమవుతుంది, ఆ సఫరింగ్ వైపుకి వెళ్ళిన ఎనర్జీ ఏమవుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఆ దుఃఖము, ఆ బాధ, ఆ వేదన, ఆ రోగము అట్లా ఇలా కంప్లీట్లోనే కదా. నువ్వు ఆ మెడిటేషన్ చేస్తే అటువైపు వెళ్ళిన ఎనర్జీ మరోవైపుకి వెళ్తుంది, క్వాలిటీ మారిపోతుంది. సేమ్ ఎనర్జీ. అక్కడ నీకు ఆ బాధపడుతున్నావు, నొప్పి వస్తుంది అంటే నొప్పి ఇంకా ఎక్కువ చేస్తావు. అలా కాకుండా అవేర్నెస్, నువ్వు మెడిటేషన్లోకి వెళ్ళావు, అవేర్నెస్ చూస్తూ ఉండాలి. అవుననకూడదు, కాదనకూడదు, ఏమనకూడదు, చూస్తూ ఉండాలి. అప్పుడు అక్కడ రెండు ఎనర్జీస్ లేవు, ఒకటే ఎనర్జీ. నువ్వు దేని మీద ధ్యాస పెడితే అటువైపు వెళ్తుంది, నువ్వు నొప్పి మీద ధ్యాస పెడితే నొప్పి వైపుకి వెళ్తుంది. బాధల వైపు ధ్యాస పెడితే బాధల వైపుకి ఆ ఎనర్జీ ఇంకా నీవు బాధలు తెచ్చుకోవడానికి ఆకర్షింపబడతావు. ఓకే, బాధలు ఉన్నాయి, యాక్సెప్ట్ చెయ్యి. దుఃఖం ఉంది, యాక్సెప్ట్ చెయ్యి. రోగం ఉంది, యాక్సెప్ట్ చెయ్యి. కానీ నువ్వు అవేర్నెస్లో ఉండు. అంటే అక్కడ అవుననుకో యాక్సెప్ట్ చేయడం అంటే ఏంటి, నాకు బాధ ఉందని ఎక్కువ చేయు. ఆ బాధని నిన్ను ఇంకా మరింత బాధ ఎక్కువ పెట్టుకోబాక. ఏం చేయాలి, అక్కడ రెండు ఎనర్జీస్ లేవు కదా, ఉన్నది ఒకే ఎనర్జీ కదా, దాన్ని ఉపయోగించుకో. ఇక్కడ ఎనర్జీస్ విషయంలో మూలాధార చక్రంలో సెక్స్ సెంటర్లో ఉంటుంది. యూ కెన్ మేక్ ఇట్ సెక్స్. దాన్ని సెక్స్గా మార్చచ్చు ఆ ఎనర్జీని, లేదా ప్రేమగా మార్చచ్చు. ఇంకా హయ్యర్కి తీసుకెళ్తే ప్రార్థనగా మార్చచ్చు. అదే ఎనర్జీతో నువ్వు ప్రార్థన చేయొచ్చు. అదే ఎనర్జీతో ఇంకా హయ్యర్కి పోతే అవేర్నెస్లోకి తీసుకెళ్ళిపోవచ్చు. ఎనర్జీ సేమే. నువ్వు ఎక్కడ వాడుకుంటున్నావు ఆ ఎనర్జీని? అవేర్నెస్ వైపుకి తీసుకెళ్ళాలి. అంటే అక్కడ మూలాధార చక్రం నుంచి అలా స్వాదిష్టాన చక్రం నుంచి అట్లా అన్నట్టుగా మణిపూరక నుంచి ఎట్లా ఎనర్జీస్ ఎలా వెళ్తాయో అవేర్నెస్కి వెళ్తుంది, అట్లా వెళ్తుంది అక్కడ. అంటే ఆ సెక్స్ సెంటర్కి వినియోగించు. ప్రేమ అంటే హార్ట్కి వెళ్ళిపోతావు. ఇంకా హైయర్కి వెళ్తే ప్రార్థన, హార్ట్ నుంచి మళ్ళా ప్రార్థన వైపుకి వెళ్తావు, విశుద్ధకి వెళ్ళిపోతావు. ఇంకా పైకి వెళ్తే హయ్యర్ అవేర్నెస్కి వెళ్ళిపోతావు, ఆ థర్డ్ ఐ సెంటర్కి వెళ్ళిపోతావు. చూడండి ఎలా వెళ్ళిపోతుంది. ఎనర్జీ సేమ్. సఫర్ అయినప్పుడు ఏమవుతుంది, నువ్వు బాధపడుతున్నావు అనుకోండి, ఎనర్జీ ఏమవుతుంది, స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు వేదన పడినప్పుడు ఆ ఎనర్జీ వృధా అయిపోతుంది, లీకేజ్ అయిపోతుంది. ఎనర్జీ లీకేజ్ అయిపోతుంది. సఫరింగ్ వచ్చినప్పుడు నిన్ను కుదుపు మరి మేలుకోరా, నిద్రపోతున్న వాడిని కుదిపినట్టుగా. ఆ సఫరింగ్ అనేది ఏంటంటే షేక్. వెన్ ఎవర్ దేర్ ఈజ్ సఫరింగ్, షేక్ యువర్ సెల్ఫ్. కుదుపు, బయటకు వచ్చేయి, కళ్ళు మూసుకో, సఫరింగ్ వెంక చూడు, లుక్ ఎట్ ద సఫరింగ్, చూడు అంతే. దాన్ని అవును కాదు ఇంకేం అనద్దు, ఊరికే చూడు. అది మానసికంగా ఎలా ఉంది, ఫిజికల్గా ఉంది, ఎగ్జిస్టెన్షియల్గా ఎలా ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అక్కడ మానసికమైన వేదన, భౌతికమైన వేదన, పరిసరాల నుంచి వచ్చిన వేదన, పరిసరాలతో వచ్చినటువంటి సఫరింగా,
భౌతికమైన వేదన, శారీరకమైన వేదన, మానసికమైన వేదన చూడు. ఆ సఫరింగ్ ఏంటో చూడు. ఏమే ఏమైతే అవనీలే, కానీ దాన్ని మెడిటేషన్కు వాడుకో, ధ్యానంలోకి వాడుకో. అది ఒక వస్తువులా చూడు అంతే. వస్తువు అయిపోయి, అది వస్తువు ఉంది అంతే. ఇంకా ఏం చేస్తావు నువ్వు ఆ వస్తువుని? చూడు అంతే వరకే. ఎప్పుడైతే నువ్వు ఆ సఫరింగ్ని చూసావో, ఒక ఆబ్జెక్ట్లా చూసావో, అది నీ నుంచి దూరంగా ఉంటుంది. ఐడెంటిఫై కావద్దు. ఐడెంటిఫై అయితే తేడా వచ్చేస్తుంది. ఇంకా ఐడెంటిఫికేషన్ లేదు. ఎప్పుడైతే నువ్వు ఐడెంటిఫై కాలేదు, దూరం నుంచి చూస్తున్నట్టుగా, ఒక ఆబ్జెక్ట్ని చూస్తున్నట్టుగా అటువైపు వెళ్ళావో, ధ్యాన స్థితిలోకి వెళ్ళావో, అప్పుడు ఆ వారధి బ్రిడ్జి బ్రోకెన్ అవుతుంది. ఆ వారధి కూలిపోతుంది, ఆ బ్రిడ్జి కూలిపోతుంది. అప్పుడేమవుతుంది? ఎనర్జీ అక్కడ సఫరింగ్ వైపుకి వెళ్ళకుండా మరోవైపు మూవ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ సఫరింగ్ వైపుకి వెళ్ళే వారధిని నువ్వు కట్ చేశావు. వారధి ఏంటి? ఐడెంటిఫికేషన్. నాకు బాధ కలుగుతుంది, నాకెందుకు బాధ కలిగింది అని అన్నాడా? అయిపోయింది. దాన్ని వదిలేశాడా? అయిపోయింది. ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. యూ ఫీల్ యు ఆర్ ద బాడీ, దెన్ ఎనర్జీ మూవ్ ఇన్ టు ద బాడీ. నేను శరీరాన్ని, నాకే కష్టాలు వచ్చేసినాయి, అయ్యో నాకు ఈ బాధలు వచ్చినాయి, అది వచ్చిందే ఇది వచ్చిందే అని అంటే ఎనర్జెటిక్ అయిపోయింది. ఐడెంటిఫికేషన్ వైపు వెళ్తే ఐడెంటిఫికేషన్ అని, ఇది ఇలా ఉంది అలా ఉందని ఐడెంటిఫికేషన్ వైపు వెళ్తే అటు వైపు వెళ్తుంది. ఎనర్జీ మూవ్ అవుతుంది అక్కడ కూడా. అలాగే మనం హాస్టల్ బాడీ మీద ఎనర్జీ అంటే ఫోకస్ పెట్టినప్పుడు అటువైపు వెళ్ళిపోతుంది. దాన్ని ఐడెంటిఫై చేశావు, నేను హాస్టల్ బాడీని అని నువ్వు ఐడెంటిఫై చేసుకున్నప్పుడు, ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు హాస్టల్ బాడీకి వెళ్తుంది. ఏదైనా అంతే. అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐడెంటిఫికేషన్, నువ్వు ఇదేంతో ఐడెంటిఫై చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. యూ మే నాట్ హ్యావ్ నోన్ దిస్. ఈ విషయం నీకు తెలియకపోవచ్చు, కానీ ఇది ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి అని అన్నాడు. ఒక భార్యాభర్తలు లేదా అంటే ఒక ఇఫ్ యూ లవ్ ఏ ఉమెన్, మీరు ఒక స్త్రీని ప్రేమిస్తున్నప్పుడు ఆమె పక్కన కూర్చొని మీరే ఆ స్త్రీలాగా ఫీల్ అవ్వాలి. మీరు ప్రియురాలుగా ఫీల్ అయితే ఆమె అనాలి, అతను ప్రియుడిగా, అతను ఆమెగా ఫీల్ అవ్వాలి. ఉల్టా అన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. జస్ట్ వెయిట్ అండ్ ఫీల్ ఐడెంటిఫికేషన్. ఫీల్ ఐడెంటిఫైడ్ అంటే అతను ఆమెగాను, ఆమె అతనుగాను ఫీల్ అవ్వాలి. సడన్గా వారికి ఎనర్జీ వస్తుంది. షాక్ ఆఫ్ ఎనర్జీ. ఎప్పుడైతే వెన్ యూ బోత్ ఫీల్ దట్ సేమ్ ఎనర్జీనే, అప్పుడు ఏం జరుగుతుంది? ఒకరిలోంచి ఒకరికి ప్రవాహం వస్తుంది, ఎనర్జీ పాస్ అయిపోతుంది. Lovers have felt as if an energy jumps like a electric shock or current shock వచ్చినట్టు అనిపిస్తుంది. ఒకరి నుంచి ఒకరికి కరెంట్ షాక్ వచ్చినట్టు అనిపిస్తుంది. When you are identified with something, there is a bridge and energy can move through that bridge. అంటే ఒక స్త్రీ పురుషులు ఇద్దరు కూర్చొని ఉన్నప్పుడు, లేదా ప్రేయసి ప్రియులు కూర్చున్నప్పుడు, లేదా భార్యాభర్తలు ఇద్దరు కూర్చున్నప్పుడు ఐడెంటిఫికేషన్. ఇక్కడ ఏమంటున్నారు? ఎక్స్పెరిమెంట్ చేయండి. ఇఫ్ యూ లవ్ ఏ ఉమెన్, ప్రేమించే స్త్రీనే సాధ్యమవుతుంది. ప్రేమించే స్త్రీ పక్కన నువ్వు కూర్చుని ఉన్నప్పుడు ఆమె మీరుగా, మీరే ఆమెగా, ఆమె మీరు, ఆమె మీరుగా, మీరు ఆమెగా భావన చేసి వెయిట్ చేస్తున్నప్పుడు, ఐడెంటిఫై చేసి వెయిట్ చేస్తున్నప్పుడు ఎనర్జీస్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అక్కడ సేమ్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. అది ఒక ఎక్స్పెరిమెంట్. ఇంకొక ఉదాహరణ, తల్లి బిడ్డల మధ్య ఉదాహరణ. ఇప్పుడు తల్లి బిడ్డకి పాలిస్తుంది.
ఆమె ఏమనుకుంటుంది, నేను పాలు ఇస్తున్నాను అనుకుంటుంది. కానీ చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలు జరుగుతాయి అక్కడ. దీని మీద చాలా ఎక్స్పెరిమెంట్ చేశారు. చాలా అది చాలా బయాలజిస్టులు, భౌతిక శాస్త్రవేత్తలు, ఈ యొక్క జీవశాస్త్రవేత్తలు చాలా విషయాలని గమనించారు. అక్కడ తల్లి దగ్గర నుంచి కేవలం పాలు ఒకటే కాదు, ఎనర్జీ కూడా షేర్ అవుతుంది. పాలు అనేది కేవలం భౌతికమైన పార్ట్, కానీ అక్కడ ఎనర్జీ తల్లి దగ్గర నుంచి బిడ్డకు ఎనర్జీ షేర్ అవుతుంది. అయితే తల్లి బిడ్డలని వేరు చేసి బిడ్డకి కావలసిన పాలు, మిల్క్ అంతా కూడా అందివ్వబట్టడం, వేళకి అందివ్వబట్టడం అంతా మదర్ లేకుండా, తల్లిని అసలు తల్లి స్పర్శ బిడ్డకి లేకుండా చేస్తే ఏం జరుగుతుంది అనే ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇలా ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఎవరు దొరుకుతారు? తల్లి స్పర్శ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరు? అనాథలు. తల్లి చచ్చిపోయింది, ఆ బిడ్డని కేర్ చేసేవాళ్ళు ఎవరు లేరు, కానీ వేళకి అన్ని పాలు అన్నీ అందిస్తున్నారు. కానీ ఏమైంది, హాస్పిటల్లో కొన్ని వారాల్లోనే ఆ పిల్లలంతా చచ్చిపోవడం మొదలెట్టారు. అప్పుడు చాలా సగం మంది పిల్లలు చచ్చిపోయారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, అంత కరెక్ట్గానే ఉంది, సైంటిఫిక్గా అన్నీ కరెక్ట్గానే ఉంది. ఎందుకు ఈ పిల్లలు చచ్చిపోతున్నారు? అది అన్నీ అబ్జర్వ్ చేశారు. భౌతికంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వారికి కావాల్సిన విటమిన్స్ కావాల్సినవన్నీ ఇచ్చారు. అయితే ఇక్కడ ఏంటంటే వారికి బిడ్డలని కౌగులించుకోవాలి, హగ్ చేయాలి, దగ్గరకు చేర్చుకోవాలి బిడ్డలని. ఎప్పుడైనా సరే స్వేతి స్పర్శ ఉండాలి అక్కడ. అది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వారికి వేళకి పాలు ఇస్తున్నామా, పాలు అందిస్తున్నామా, అది ఇస్తున్నామా, ఇవన్నీ ఇది ఇంపార్టెంట్ కాదు. అందుకోసం జీసస్ ఒక కొటేషన్ ఉంది, మ్యాన్ కెనాట్ లైవ్ బై బ్రెడ్ అలోన్. కేవలం ఆహారం ద్వారా మనిషి ఒకడే ఉండడు, బతకడు. సమ్ ఇన్నర్ ఫుడ్, అది ఇన్నర్గా ఒక ఫుడ్ ఉంటుంది, ఇన్విజిబుల్గా ఉంటుంది, అది అవసరం. అప్పుడు ఏం చేశారు వాళ్ళు, ఆ అనలిస్టులు ఏం చేశారంటే ఒక రూల్ పాస్ చేశారు. రూమ్లోకి నర్సు రానివ్వండి, డాక్టర్ రానివ్వండి, సర్వెంట్ రానివ్వండి, కనీసం 5 నిమిషాల సేపు ఆ పిల్లల్ని హగ్ చేసుకొని వాళ్ళతో ఆడుకొని రావాలి. అది నర్సు రావచ్చు ఆ రూమ్లోకి, డాక్టర్ రావచ్చు. డాక్టర్ అయినా 5 నిమిషాలు ఉండాలి ఆ పిల్లలతో, అందరి పిల్లలతోనూ. అలాగే ఆ నర్సు వచ్చినా సరే, డాక్టర్ వచ్చినా సరే, సర్వెంట్ వచ్చినా సరే. వెంటనే ఆ సడన్ డెత్ అనేది ఆగిపోయింది, చచ్చిపోవడం అనేది ఆగిపోయింది. సడన్గా డయింగ్ అనమాట. సడన్లీ దే ఆర్ నాట్ డయింగ్, వాళ్ళు ఎదగడం మొదలెట్టారు. వాళ్ళు ఆహారం అందిస్తున్న కుచించుకుపోవడం మొదలైంది. అంతకుముందు ఎదగలేదు, చచ్చిపోవడం మొదలయ్యారు. మదరు బిడ్డని కౌగులించుకోవటం వలన ఎనర్జీ ఫ్లో అవుతుంది. దట్ ఎనర్జీ ఈజ్ ఇన్విజిబుల్, బయట కనపడదు ఆ ఎనర్జీ. దాన్ని మనం ప్రేమ అంటాం, వెచ్చదనం, తల్లి యొక్క వెచ్చదనము, స్పర్శ అని అంటాం. కానీ తల్లి నుంచి బిడ్డకు ఎనర్జీ, ఇన్విజిబుల్ ఎనర్జీ అనేది జంప్ అవుతుంది. అలాగే బిడ్డ నుంచి తల్లికి కూడా ఎనర్జీ షేర్ అవుతుంది. అందుకోసం చిన్నపిల్లలను మనం కౌగిలించుకుంటే వాళ్ళ దగ్గర ఫుల్ ఎనర్జీ ఉంటారు అని పితామహ పత్రిజీ మనకు ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్తున్నారు. ఇదే జరుగుతుంది, చైల్డ్ టు ది మదర్. అందుకోసమే ఇక్కడ ఎవరు వ్యక్తిగతంగా తీసుకోకూడదు, కానీ ఇది ఒక సూత్రం అంతే. ఆ తల్లి అంటే ఒక స్త్రీకి బిడ్డ పుట్టినప్పుడే ఆమె అందం పెరుగుతుంది. అప్పటి వరకు ఆమె అంత బ్యూటిఫుల్గా ఉండదు అని అంటారు ఓషా గారు. ఎందుకంటే సంథింగ్ ల్యాకింగ్.
ఆ ఎనర్జీ ల్యాకింగ్ కొరవవుతుంది. ఎనర్జీ లేదు, అది లేదనమాట. బిడ్డ పుట్టినప్పుడే ఆ బిడ్డ దగ్గర నుంచి ఎనర్జీ అంటే తల్లి దగ్గర నుంచి ఎనర్జీ షేర్ అవుతుంది. సో సర్కిల్ లేదు, అక్కడ బ్రోకెన్ అవుతుంది బిడ్డ లేకపోతే. సో ఎప్పుడైతే తల్లి ఆ స్త్రీ మాతృమూర్తి అవుతుందో ఆ సర్కిల్ కంప్లీట్ అవుతుంది అని అంటారు. ఎందుకంటే అది ఒక గొప్ప వరం, గొప్ప కరుణ, గొప్ప దయ. అన్నోన్ సోర్స్ నుంచి ఒక స్త్రీ తల్లి అయినప్పుడు, మాతృమూర్తి అయినప్పుడు ఆ అన్నోన్ సోర్స్ నుంచి ఆ యొక్క కరుణ ప్రవాహం జరుగుతుంది. కేవలం బిడ్డకు మాత్రమే పాలవడం కాకుండా బిడ్డ కూడా తల్లికి ఫీడింగ్ ఇస్తాడు. అంటే ఎనర్జీ ఫీడింగ్, ఒకరికొకరు షేరింగ్ అవుతుంది. ఆ విధంగా తల్లి బిడ్డ చాలా సంతోషంగా ఉంటారు. తల్లి బిడ్డల మధ్య సాధారణమైన రిలేషన్షిప్ కాదు. నో అదర్ రిలేషన్షిప్ విచ్ ఈజ్ సో క్లోజ్. అంటే తల్లి బిడ్డలకు ఉన్న రిలేషన్షిప్కి ఉన్నంత సాన్నిహిత్యం ఇంకా వేరే స్త్రీ పురుషుల మధ్య ఉన్న సాన్నిహిత్యం కూడా అంత కాదు. ప్రేమికుల మధ్య ఉన్న సాన్నిహిత్యం అంతా కూడా కాదు. తల్లి బిడ్డలకు ఉన్నంత సాన్నిహిత్యం చాలా గొప్పది. అక్కడ ఏం జరుగుతుందంటే చైల్డ్ కమ్స్ ఫ్రమ్ ది మదర్. ఎందుకంత సాన్నిహిత్యము అంటే తల్లి నుంచి బిడ్డ వచ్చాడు, అమ్మ నుంచి వచ్చాడు. ఆమె రక్తం, ఆమె మాంసం, ఆమె ఎముక నుంచి తయారైంది. ఆ తల్లిలోనే అంత లోపల బిడ్డ తయారయ్యాడంటే ఆమె నుంచి అన్నీ ఉత్పత్తి అయినాయి. అందుకోసం ఆమె బిడ్డ అంటే తల్లికి ఎక్స్టెన్షన్ అనమాట. తన లోపల నుంచి వచ్చాడు అంతే. ఆమె అతను మళ్ళీ ఎప్పుడు జరగదు. ఇంకా అంత సాన్నిహిత్యము, తల్లికి బిడ్డకు ఉన్నంత సాన్నిహిత్యం మరి ఎవరి వద్ద కూడా అంత సాన్నిహిత్యం అనేది సంభవించదు. ప్రేమికుడు ఎక్కడ ఉంటాడు, ప్రేమిస్తాము, ఆ లవరు ఎక్కడ ఉంటారు, మన హృదయంలో ఉంటాడు. కెన్ బి నియర్ యువర్ హార్ట్. హృదయం దగ్గర ఉంటాడు, హృదయంలో కూడా కాదు, హృదయం దగ్గర ఉంటాడు. కానీ బిడ్డ హృదయం లోపల ఉంటాడు. మదర్ హార్ట్ ఈజ్ బీన్ బీటింగ్. బిడ్డ కోసం ఆరాటపడుతుంది. తల్లి బిడ్డ కోసం ఆరాటపడుతుంది, కొట్టుకుంటుంది. అలాగే తల్లి యొక్క హార్ట్ బీటు, బిడ్డ యొక్క హార్ట్ బీటు ఒకటిగా కొట్టుకుంటుంది. ఇంకా ఈ హ్యాడ్ నో అదర్ హార్ట్. తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఆ బిడ్డకు సపరేట్గా వాడికి హృదయం లేదు. తల్లి హృదయమే తన హృదయం. అమ్మ రక్తమే తనలో ప్రవహిస్తూ ఉంటుంది. అతను స్వేచ్ఛగా లేడు, అమ్మలో భాగమై ఉన్నాడు. 9 నెలలు అలా కడుపులోనే ఉన్నాడు. అక్కడ అంటే ఫిజికల్ పార్ట్గా జాయిన్ అయి ఉన్నాడు. మదర్ లైఫ్ వాజ్ హిజ్ లైఫ్. అమ్మ జీవితమే తన జీవితం. ఆ 9 నెలల పాటు అమ్మ జీవితమే తన జీవితం. అమ్మ చావే తన మరణం. ఈవెన్ ఆఫ్టర్వర్డ్స్ ఇట్ గోస్ ఆన్. తర్వాత కూడా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ, కమ్యూనికేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది జరుగుతూ ఉంటుంది తల్లి బిడ్డల మధ్య. అది అక్కడ విషయం. అయితే ఇంతవరకు ఎందుకు అంటే సఫరింగ్ వచ్చినప్పుడు మనం మెడిటేషన్ చేయాలి, అవేర్గా ఉండాలి. దెన్ ద బ్రిడ్జ్ ఈజ్ బ్రోకెన్. ఎప్పుడు దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ టు సఫరింగ్. మెడిటేషన్ చేయటం వలన అక్కడ మన ఎనర్జీ ఆ సఫరింగ్ వైపుకి వెళ్ళకుండా మారిపోతుంది. నెమ్మదిగా ఆ సఫరింగు మనకేమనిపించదు. బికాజ్ ద సఫరింగ్ ఈజ్ ఎవర్ చైల్డ్. ఎక్కడి నుంచి పుట్టింది దుఃఖం? నీ లోపలనే పుట్టింది.
అంటే అది నీవు కన్న బిడ్డ. నీ సఫరింగ్, నీ దుఃఖము, నీ రోగము అన్నీ నీ కన్న బిడ్డలే. బికాస్ ద సఫరింగ్ ఈజ్ యువర్ చైల్డ్. యూ హ్యావ్ గివెన్ బర్త్ టు ఇట్. దుఃఖానికి పుట్టుక ఇచ్చావు. ఇక్కడ ఏమైంది? నువ్వే దుఃఖానికి కారణం నువ్వే. నువ్వు ఆ దుఃఖాన్ని పెంచి పోషిస్తున్నావు. నువ్వు ఎనర్జీ ఇస్తున్నావు కదా, పెంచి పోషిస్తున్నావు. నువ్వు నీరు పోస్తున్నావు, అది ఎదుగుతూ ఉంది. ఇంకా దుఃఖం పెరుగుతూనే ఉంది. అప్పుడు ఇంకా కంప్లైంట్ చేసే కొద్దీ ఇంకా దుఃఖం పెరుగుతుంది. నువ్వు శ్రద్ధ పెట్టే కొద్దీ దుఃఖం మీద ఇంకా నాకు దుఃఖం వచ్చింది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటే ఇంకా ఆ బిడ్డ పెరుగుతూ ఉన్నాడు, దుఃఖం అనే బిడ్డ. దానితో నీ సఫరింగ్ ఎక్కువైపోయింది. ఐడెంటిఫై అయిపోయావు అంతే. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక విచిత్రమైన సంఘటన చెప్తున్నారు ఓషో గారు. బజార్ వెళ్ళారు, ఇద్దరు ఫ్రెండ్స్ కలుసుకున్నారు. అక్కడ ఇద్దరు ఓల్డ్ ఉమెన్. ఆ ఓల్డ్ ఉమెన్ అంటే ముసలివారు లేడీస్ మార్కెట్లో కలుసుకున్నారు. ఒకళ్ళనొకళ్ళు పలకరించుకున్నారు. ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా, ఏమిటి అని. ఒక ఆమె ఎప్పుడు నాకు జబ్బు ఉంది, అయ్యో ఆ రోగం ఉంది, ఈ రోగం ఉంది అని చెప్తూ వచ్చేసింది. ఏంటి నాకు ఏ జబ్బు లేదు, కానీ ఏదో సంథింగ్ రాంగ్ ఉంది, లోపల ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో లోపల ఏమో అర్థం కావటం లేదు, నేను ఈజీగా లేను చాలా, అది జబ్బు కాదు ఏమీ కాదు, ఏమిటో ఇలా అయిపోయింది అని అన్నాను. ఆ యొక్క జబ్బు లేని జబ్బు ఉన్నట్టుగా ఏదో తేడా ఉంది అనుకునేది ఆ ఇగోగా మారిపోయింది. ఇలా ఉంటుంది వ్యవహారం. ఇలా ఒకరినొకళ్ళు పలకరించుకున్నప్పుడు ఏమని చెప్పుకుంటూ ఉంటారో అక్కడ దాన్ని తట్టి లేపుతుంది. చాలా చండాలంగా ఉందండి, నాకేం బాగాలేదు, నాకు సరిగ్గా నొప్పులు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, తలకాయ నొప్పిగా ఉంది, ఆ కడుపు చాలా ప్రాబ్లంగా ఉంది. ఒకటి కాదు, మొత్తం తల నుంచి అంటే తల వెంట్రుకల నుంచి కాలు గోటి దాకా నకసిక పర్యంతం కష్టాలు చెప్పుకుంటూ వచ్చింది. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు కదా. వెళ్తాను, కొంచెం బాగా ఉన్నప్పుడు వెళ్దాంలే, వీటితో నేను ఎక్కడ వెళ్ళను, మార్కెట్ దాకా వచ్చింది ఆమె, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం బాగున్నప్పుడు వెళ్తానే అనంట. అంటే అది ఎప్పటికి జరగదు. బాగుంటే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? బాగున్నప్పుడే కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? లేదు, కొంచెం బెటర్ అయిన తర్వాత వెళ్తానే. ఎవరు బాగుంటే, కొంచెం లిటిల్ బెటర్ ఉంటే ఎవరు వెళ్ళరు. సఫరింగ్ ఉన్నప్పుడే వెళ్ళాలి, సఫరింగ్ ఉన్నప్పుడే ప్రార్థన చేయాలి, బాధలు ఉన్నప్పుడే, శారీరకంగా ఇబ్బంది ఉన్నప్పుడు డాక్టర్ పో. లేదు, సఫరింగ్ ఉంది, ప్రార్థన చెయ్యి, సఫరింగ్ ఉంది కదా, బాధలు పడుతున్నావు కదా, ప్రార్థన చెయ్యి, లేకపోతే ధ్యానం చెయ్యి. కష్టాలు ఉన్నప్పుడే, బాధలు ఉన్నప్పుడే ధ్యానం చెయ్యి, కష్టాలు ఉన్నప్పుడే ప్రార్థన చెయ్యి. లేకపోతే శారీరకంగా ఒంట్లో బాగలేదు, మానసికంగా బాగలేదు అంటే డాక్టర్ దగ్గరికి పో. డోంట్ సే ఐ విల్ మెడిటేట్ వెన్ ఐ ఫీల్ లిటిల్ బెటర్. కొంచెం బాగున్నప్పుడు కూర్చొని ధ్యానం చేస్తానండి. కూర్చొని కాదు, అసలు నువ్వు ఏది ధ్యానం చేయతే, కొంచెం బాగున్నప్పుడు ధ్యానం చేస్తానండి. దానివల్ల నీకు ఉపయోగం లేదు. నువ్వు కొంచెం బాగుంటే ఈ క్షణం మిస్ అయిపోతున్నావు. నువ్వు బాధలు పడే క్షణం, దుఃఖపడే క్షణం నువ్వు మిస్ అయిపోతున్నావు. యూ వాంట్ మెడిటేట్, యూ విల్ హ్యావ్ మిస్డ్ ఏ బ్లిస్ఫుల్ మూమెంట్, ఒక అద్భుతమైన మూమెంట్. ఆ బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ఆ శారీరక బాధ, మానసిక బాధ, ఏది బాధలు వచ్చినాయా, మెడిటేషన్ చెయ్యి. అది ఆ మూమెంట్ ఆఫ్ సఫరింగ్, ఆ క్షణం, ఆ దుఃఖపూరితమైన క్షణంలో ధ్యానం చెయ్యి. అప్పుడు నువ్వు మెలకువగా ఉంటావు, అవగాహనతో ఉంటావు.
ఈ అవకాశాన్ని, ఇది ఒక ఆశీర్వాదం. నీకు సఫరింగ్ అనేది ఒక ఆశీర్వాదం. రోగం అనేది నీకు ఆశీర్వాదం. ఆ బాధలు లేకపోతే కష్టాలనేవి నీకు ఆశీర్వాదం. అప్పుడు మెడిటేషన్ చెయ్యి, అది ఒక బ్లెస్సింగ్ అవుతుంది. కాబట్టి ఏ రకమైన సఫరింగ్ అయినా, ఏ విధమైన బాధలైనా నువ్వు మెడిటేషన్కి ఉపయోగించుకో. యూజ్ ఆల్ యువర్ సఫరింగ్ ఫర్ మెడిటేషన్. మెడిటేషన్కు వినియోగించుకో. అప్పుడేమవుతుంది? ఆ సఫరింగ్ మాయమైపోతుంది, ఆ దుఃఖం మాయమైపోతుంది. ఎందుకంటే ఆ ఎనర్జీ అటువైపు నువ్వు ఆ దుఃఖం వైపు పంపకుండా మరోవైపు పంపించడం మొదలెట్టావు. ఏ వైపుకి? నీ లోపలికి. నీ లోపలికి ఎనర్జీ వెళుతుంది. ఎందుకంటే సఫరింగ్ ఎక్కడ ఉంది? బయట ఉంది నాయన, శరీరం మీద ఉంది. ఆ వైపు వెళ్ళదు. ఇంకా యు ఆర్ నాట్ ఫీడింగ్ దానికి. నువ్వేమి అటువైపు ఎనర్జీ పంపకపోతే నువ్వు ఫీడింగ్ ఇవ్వటం లేదు. ఫీడింగ్ ఇవ్వటం లేదు. ఇట్ లుక్స్, అది చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది. ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నారేమిటి, ఇలా ఉంది ఏమిటి అని విచిత్రంగా అనిపిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరు గురువులు, అందరు యోగులు, అందరూ మహానుభావులు ఇదే సత్యాన్ని చెప్పారు. దట్ యు ఫీడ్ యువర్ సఫరింగ్, యు ఎంజాయ్ ఇన్ సబ్టల్ వే. ఒక రకంగా విచిత్రమైన విషయం ఏంటంటే, దానికి ఫీడ్ చేసేసి నువ్వు సూక్ష్మంగా ఆ బాధని అనుభవించే శాడిజం తయారవుతుంటారు. అప్పుడు నువ్వు ఎప్పటికీ నీ రోగం తగ్గదు. దాని మీద నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నావు. ఎందుకయ్యా నీ బాధల్ని ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు? బుద్ధుడు, జేసస్, జరాతుష్ట్ర ఈ విషయం గురించి ఎంతో మాట్లాడారు, ఎంతో ప్రయత్నించారు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా మనం తన దుఃఖమే నరకం అయినా కానీ దుఃఖాన్ని విడిచిపెడుతున్నారా? విడిచిపెట్టారు. అదనమాట. ఎంత చెప్పినా వారి మాటలన్నీ వృధా అయిపోయినాయి. అవి వారి మాటలు వినడం లేదు ఎవరు. ఆ బుద్ధుడి మాటలు, ఆ జీసస్ మాటలు, ఆ జరాతుష్ట్ర మాటలు ఎవరు వినటం లేదు. ఒక పాసిబిలిటీ ఉంది. ఆ దుఃఖం వచ్చినప్పుడు ధ్యానం చెయ్యి, మెడిటేషన్ చెయ్యి. ఆ బాధలు ఉన్నప్పుడు మెడిటేషన్ చెయ్యి, ఆ రోగం ఉన్నప్పుడు మెడిటేషన్ చెయ్యి. తర్వాత చేస్తారండి. ఐ విల్ ఫీల్ బెటర్, కొంచెం బెటర్ అయిందిలా చేస్తా. అప్పుడు ఎలా అవుతుంది? మీరు చెప్తారు, బాగా చెప్తారులే. రోగం ఉన్నప్పుడు ఎలా కొంచెం మెడిటేషన్ చేస్తారు? ఆ నొప్పి, ఆ తలకాయ నొప్పి ఉన్నప్పుడు మెడిటేషన్ ఎక్కడ చేస్తారు? ఇట్లా అనేక ఎవరు వినే స్థితిలో లేరు. ఇప్పుడు ఎప్పుడైతే సంతోషంగా ఉన్నావో, ఎంజాయ్ చేస్తూ ఉన్నావు, చాలే, ఎంజాయ్మెంట్ చేసుకో. వెన్ యూ ఆర్ హ్యాపీ, వాట్ ఈస్ నీడెడ్? ఇంక ధ్యానంతో పని లేదు. హ్యాపీగా ఉన్నప్పుడు ఇంక ధ్యానం చేయాల్సిన అవసరం ఏమి చేయు. దట్ ఈజ్ వై బుద్ధ గోస్ ఆన్ ఇన్సిస్టింగ్. బుద్ధుడు మాటి చెప్తున్నాడు, ఈ ప్రపంచం అంతా దుఃఖమయంగా ఉంది. అనుకుంటున్నావు దుఃఖం లేదనుకుంటున్నావేమో, దుఃఖమయంగా ఉంది. జీవితం అంతా దుఃఖమయంగా ఉంది. వెయిట్ చేయబాక, బెటర్ అయిన తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే అని వాయిదా వేయబాక. సో జీవితంలో ఏది నువ్వు జీవించే జీవితంలో ఏదో నువ్వు సుఖం అనుకుంటున్నావు, అది లేకపోతే ఆనందం ఎప్పుడు బెటర్గా ఉంటాననుకుంటున్నావు, అదేంత ఎప్పుడు లేదు. హ్యాపీనెస్ ఎప్పుడు లేదు నాయన, దుఃఖమే ఉంది. మేలుకో, అలర్ట్గా ఉండు, వాచ్ చూడు, వేదన చూడు. నువ్వు పడుతున్నదంతా వేదన పడుతున్నావు. నీ జీవితం అంతా వేదనాపూరితంగా ఉంది, దుఃఖపూరితంగా ఉంది. ఈ మాట్లాడేసరికి ఇదేంటే నిరాశావాదిరా బుద్ధుడు నిరాశావాది, నెగిటివ్గా మాట్లాడుతున్నాడు. లేదు, ఆయన నిరాశావాది కాదు. ఆయన నొక్కి చెప్తున్నాడు. ఎందుకంటే ఆ దుఃఖంతో నువ్వు ఎక్కువగా కలిసి ఉన్నావు, దానితోనే ఎక్కువగా సామీప్యత ఉంది, సాహచర్యం ఉంది. అదే నువ్వు అదిగా మారిపోయావు. కాబట్టి దుఃఖం మీద నువ్వు ఐడెంటిఫై చేయడం లేదు. నీకు తెలియడం లేదు నువ్వు దుఃఖపడుతున్నావు అనే సంగతి. ఆ జీవితం అంతే ఇలాగే ఉంటుందిలే అని ఎందుకు దాని మీద పెట్టుబడి పెట్టావు?
ఈ పెట్టుబడి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అనే విషయాలు రేపటి దుఃఖం మీద పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టావు, ఏ స్థితి నుంచి పెట్టుకుంటూ వచ్చావు దుఃఖం మీద అనే దాన్ని రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. హ్యాపీ డే టు యూ ఆల్. Kindly like this video and share this video to all. Like, share.